రైతు సోదరులకు మరియు సోదరీమణులకు నా నమస్కారాలు. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, కూరగాయ రైతులకి నా యొక్క ముఖ్య సలహా చెప్దామని వచ్చాను. ఏమిటంటే, రైతులు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కాకర తోటలు, బీర తోటలు వేస్తున్నారు. ఈ విత్తనాలు కాకర యొక్క విత్తనాలు నాటుకునే ముందు మనం ఏం చేయాలంటే, విత్తనాన్ని ఒకరోజు ముందుగానే మనం ఏం చేయాలంటే నానబెట్టుకోవాలి. అది నానబెట్టుకుంటే ఏమవుతుందంటే మొలక శాతం అనేది మనకి 100కి 100%, మరియు మనం విత్తిన కొన్ని రోజుల్లోనే తొందరగా మనకి మొలక శాతం అనేది రావడం జరుగుతుంది. సో రైతులు గమనించగలరు. కాకర విత్తనాలని ముఖ్యంగా ఏ కంపెనీ అయినా, మా కంపెనీ అనే కాదు, అది ఏ కంపెనీ నుంచి మీరు విత్తనాలు తీసుకున్నా ఒకరోజు ముందుగా ఆ యొక్క విత్తనాన్ని మనం నానబెట్టి ఆ తర్వాత విత్తుకుంటే జర్మినేషన్ మంచిగా రిజల్ట్స్ వస్తాయని నా యొక్క మనవి. సో రైతులు నా యొక్క సలహాని మీరు పాటించి విత్తనాన్ని ఒకరోజు ముందుగానే నానబెట్టుకుంటే మనకి జర్మినేషన్ 100కి 100% వస్తుంది. రైతులకు ధన్యవాదాలు.